ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీ పిల్లలమైన మేము ఈ సాయంకాలం వేళ ఈ గుడిమెల్లంక గ్రామంలో మీ కుమారులు, మా సోదరులు రాజశేఖర్ గారి గృహం వద్ద చిన్న మందగా కూడుకొని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరం కూడా విని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని, మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుని, మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప అవకాశాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మన పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత, లేదా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎవరికైనా కనిపించారా? పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎవరికైనా కనిపించారా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో చాలామంది మతోన్మాదులు ఏం మాట్లాడుతున్నారంటే, మీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు మాత్రమే, మేము నమ్మినటువంటి దైవాలు మాత్రం చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నటువంటి వారు, మీ యేసుక్రీస్తు మాత్రం 2000 సంవత్సరాల క్రితానికి చెందినవాడు మాత్రమే అని చాలామంది మతోన్మాదులు మాట్లాడుతున్నారు. మీలో చాలామంది చూసే ఉంటారు. యేసుక్రీస్తు వారు ఎప్పటివాడట? 2000 సంవత్సరాల క్రితం వాడే అని మాట్లాడుతున్నారు. మన క్రైస్తవులకు కూడా చాలామందికి యేసుక్రీస్తు వారు ఎప్పటివాడు అనే సంగతి మీద సరైన అవగాహన లేదు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కన్యమరి గర్భం ద్వారా జన్మించాడు, అంతకుముందు లేడు అనుకుంటున్నారు మనోళ్ళు కూడా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ మానవాళి పాపాల ప్రక్షాళన కోసం కన్యమరి గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించాడు మానవుడుగా. అయితే ఆయన మానవుడుగా జన్మించకముందు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిను గాని. తీసరా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం అందరూ చూడాలి. ఆయన అంటే ఎవరు? మీరు పై వచనం చదివితే అక్కడ పైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. ఏమండి, యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిను గాని. జగత్తు అంటే అర్థం ఏంటి? జగత్తు అంటే ఈ సృష్టి, ఈ ప్రకృతి కలిగించక ముందే, ఈ ప్రకృతి కలగక మునుపే యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారట? జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నియమింపబడెను కానీ
ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ప్రకృతి కలిగించక మునిపే ఆయన నియమించబడ్డాడు. ప్రకృతి ఎప్పుడు కలిగింది అని మనం ఆలోచించగలిగితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాలు అయిందంటే ఈ ప్రకృతి కలిగి. ఏమండి, శాస్త్రవేత్తలు కొన్ని లెక్కలు కట్టారు. అదే ఒకవేళ మనం నిజమనుకుంటే ఈ ప్రకృతి 1500 కోట్ల సంవత్సరాల క్రితం కలిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమని మనం ఒక 5 నిమిషాలు మనం అనుకుంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఆయన నియమింపబడిను అనే పదం రాయబడింది. ఏమండి, ప్రకృతి కలిగించక ముందే ఆయన నియమించబడిను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ అనంతమైన విశ్వం కలిగించక ముందే ఆయన నియమించబడిను అనే పదం రాయబడింది. అసలు ఈ ప్రకృతి ఎలా కలిగింది అని మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా, ఎవరు లేకుండా? యేసుక్రీస్తు ప్రభులు వారు లేకుండా కలగలేదు. ఈ అనంతమైన విశ్వంలో దేన్ని గురించి మనం ఆలోచించినా ప్రతీది కూడా ఎవరు లేకుండా కలగలేదు? యేసుక్రీస్తు ప్రభులు వారు లేకుండా కలగలేదు. అంటే ప్రకృతి కలగటానికి ముందే ఎవరున్నారనమాట? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అయితే ప్రపంచ మానవాళి పాపాల కోసం మానవుడిగా ఎప్పుడు వచ్చాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావటం జరిగింది. ప్రకృతి కలిగించక ముందే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రకృతి కలగడానికి కారణం యేసుక్రీస్తు వారు. ఏమండి, ఇంకా మనం బాగా లోతుగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ప్రకృతి కలిగించక ముందు ఏ పొజిషన్లో ఉన్నారని మనం ఆలోచించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ముందు తీసిన వాళ్ళు ఎవరో ఒకరు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏమండి, తీసారు అందరూ? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవునితో దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎలా ఉన్నాడట? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. ఏమండి, దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. మానవాళి పాపాల కోసం ఎలా వచ్చాడట? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకం అనే మహాలోకంలో దేవునితో సమానంగా ఉన్నాడు. ఆయన ప్రకృతి కలిగించక ముందే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే దేవుని స్వరూపంతో ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. అలాంటి ఆయన 2000 సంవత్సరాల క్రితం మానవాళి పాపాల కోసం మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రకృతి కలగక ముందే ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం చెందినవాడు కాదు. ఆయన పుడతాడని పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు ఆయన కోసం. అందులో మోషే గారు కూడా ఒకరు. మోషే గారు ఏమని ప్రవచించారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 17-18 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లారా. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము
17-18 వచనాలు. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు పుట్టకముందే యేసుక్రీస్తు వారి కోసం మోషే అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట. మరలా మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. వారి సహోదరులలో నుండి అంటే ఎవరిలో నుండి? ఇశ్రాయేలులలో నుండి అని అర్థం, యూదులలో నుండి అని అర్థం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్త అంటే ఎవరు వంటి? మోషే లాంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దానిని మాత్రమే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మొదటి శతాబ్దంలో బోధించారు. యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా సొంత జ్ఞానాన్ని చెప్పలేదు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే భూమి మీద యేసుక్రీస్తు వారు బోధించారు. ఇది ఎవరి గురించి వ్రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి వ్రాయబడింది. మీకు ఇంకా అనుమానంగా ఉంటే ఇదే మాట మరలా అపోస్తుల కార్యాల్లో అపోస్తులైన పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. 3వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. చూడండి, అదే మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి? ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. చూసారా? పాత నిబంధన గ్రంథంలో మోషే గారు ఎవరి కోసమైతే ప్రవచించారో అదే మాటను మరలా ఇక్కడ అపోస్తులైన పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టకముందే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి పాత నిబంధనలో ప్రవక్తలు చాలామంది ప్రవచించారు. అందులో మోషే గారు ఒకరు. ఇక యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఎవరికైనా కనిపించారా? ఏమండి? యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఆయన పుట్టడం అయితే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. కానీ ఆయన పరలోకంలో ప్రకృతి కలగకముందే ఉన్నాడు. ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు. అయితే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎవరికైనా కనిపించారా? కనిపించారండి? ఎవరికైనా ఎప్పుడైనా కనిపించారా అంటే కనిపించారు. నోవహు గారి కాలంలో కనిపించారు. ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. ఎవరి కోసం ఇది? యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం. చాలామంది ఈ మాట ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ కోసం అనుకుంటూ ఉంటారు. ఏమండి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఏమండి? ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు వారి కోసమా కాదా అనేది మనకు అర్థం కావాలంటే పై వచనం చదవాలి. 18వ వచనం. యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో
ఒక్కసారే శ్రమపడిను. ఎవరి కోసం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి కోసం. ఇప్పుడు 19వ వచనం చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. అంటే నోవహు గారి కాలంలో యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళారనమాట వాక్యం ప్రకటించడానికి? ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడట. ఏమండి? శరీరాన్ని ధరించుకుని ఎప్పుడు వచ్చాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. కానీ ఆత్మరూపిగా పాత నిబంధనలో నోవహు గారి కాలంలో సువార్త ప్రకటించడానికి ఎలా వెళ్ళాడు ఆయన? ఆత్మరూపిగా వెళ్ళాడు. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎవరికైనా ప్రత్యక్షమయ్యారా? ప్రత్యక్షమయ్యారు. ఎలా ప్రత్యక్షమయ్యారు? ఆత్మరూపిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామందికి ఈ విషయాల మీద అవగాహన లేక పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు లేరనుకుంటున్నారు చాలామంది. కొత్త నిబంధన కాలానికి మాత్రమే చెందినవాడు యేసుక్రీస్తు వారు అని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది మతోన్మాదులు ఏమనుకుంటున్నారంటే 2000 సంవత్సరాల క్రితానికి చెందినవాడే మీ యేసుక్రీస్తు వారు, అంతకుముందు లేడు. మా దేవుళ్ళు మేము నమ్మిన వారు చాలా సీనియర్స్, చాలా సంవత్సరాల నుంచి మా దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇక యేసుక్రీస్తు వారు ఇంకా ఎవరికైనా పాత నిబంధనలో కనిపించారా అంటే ఇంకా ఎవరికైనా కనిపించారండి? ఏమైనా ఐడియా ఉంది ఎవరికైనా? పాత నిబంధనలో ఇంకా ఎవరికైనా కనిపించారా? ఏమండి? పాత నిబంధనలో అబ్రహాం గారికి కనిపించారు. చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 53వ వచనం నుంచి జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 53వ వచనం నుంచి, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా. 53 నుంచి చూడండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనని అడిగిరి. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయాడు కదా, ప్రవక్తలు కూడా చనిపోయారు కదా, నువ్వు అతని కంటే గొప్పవాడువా? అసలు నువ్వు ఎవడవని చెప్పుకుంటున్నావు అని 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారిని కొంతమంది అడిగారు. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునే ఎడల నా మహిమ ఒట్టిది, మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడునై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. ఈ మాట చాలా ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్తగా చూడాలి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తున్నని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించిన నేను. ఏమంటే ఆ పదం అందరూ చూడాలి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తున్నని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని చాలా మిగుల నా దినము చూడాలని ఏం చేశాడట? ఆయన మిగుల ఆనందించాడట. ఏమైనా సరే యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నాడట అబ్రహాం గారు. చూసి ఆనందించాను అనే పదం ఉంది చూడండి. చూడాలని ఆనందించాడు, చూసి సంతోషించాను. అంటే యేసుక్రీస్తు వారిని అబ్రహాం గారు చూసారా? ఏమండి? చూసి ఆనందించానని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నారు. అప్పుడు వాళ్ళందరికీ అనుమానం వచ్చింది. వచ్చి ఏమంటున్నారు చూడండి. అందుకు యూదులు, నీకు ఇంకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహామును చూడటం ఏంటి? అబ్రహాము ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితానికి చెందినవాడు కదా, నీకు 50 సంవత్సరాలైనను లేవే, నువ్వు అబ్రహాముని చూచితివా అని అడిగారు. అప్పుడు ఏమన్నాడు చూడండి ఆయన, యేసు, అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అబ్రహాము పుట్టకముందే
నేనున్నాను. అంటే అబ్రహాము గారు యేసుక్రీస్తు వారిని చూసారా? చూశారు. ఎలా చూశారు? ఆత్మరూపిగా చూశారు. ఏమండి? నోవహు గారి కాలంలో ఆయన ఎలా వెళ్ళాడు? ఆత్మరూపిగా వెళ్ళాడు. ఏమండి? అంటే అబ్రహాము గారి దగ్గర కూడా ఎలా వెళ్ళుంటాడు? ఆత్మరూపిగానే వెళ్ళుంటాడు. అలాగే మోషే గారు చూసారా అబ్రహాము గారిని, యేసుక్రీస్తు వారిని? మోషే గారు ఏమండి చూసారో లేదో చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయిన. 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయిను. అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు అన్నాడు. ఏమండి? అంటే అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు ఎవరిని చూశాడనమాట? యేసుక్రీస్తు వారిని చూశాడు. పై వచనంలో ఏమన్నాడు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. క్రీస్తు విషయమైన నింద అప్పటికి యేసుక్రీస్తు ఉన్నాడా? లేడు. ఏమండి? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని క్రీస్తు కోసం నిందలు పడదాం, అది గొప్ప భాగ్యం అనుకున్నాడంట. ఎవరు? మోషే గారు. అప్పుడు క్రీస్తు పుట్టాడా? పుట్టలేదు. క్రీస్తు పుడతాడని మాత్రం ప్రవచించాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలుగు బహుమానం. ఏంటే బహుమానం? అదే పరలోకం. ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడట. అంటే నేను పరలోకం నాకు దేవుడు ఇవ్వబోతున్నాడని దాని మీద దృష్టి ఉంచాడట. ఐగుప్తు ధనం మీద దృష్టి ఉంచలేదట. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమును భయపడక ఐగుప్తును విడిచిపోయెను. అంటే మోషే గారు కూడా యేసుక్రీస్తు వారిని చూసారా? చూశారు. ఎలా చూశారు? ఆత్మస్వరూపిగా చూశారు. అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తు వారిని మోషే గారు కూడా ఆత్మస్వరూపిగా చూశాడు. లక్షలాది మంది ఇశ్రాయేలీలు నడిపించాడు కదా. మరి ఇశ్రాయేలీలు ఎప్పుడైనా చూసారా యేసుక్రీస్తు వారిని? అమ్మా, ఇశ్రాయేలీలు ఎప్పుడైనా యేసుక్రీస్తు వారిని చూసారో చూడలేదో ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏమండి ఆహారం ఏం తిన్నారు? మన్నా తిన్నారు. ఆకాశం నుంచి మన్నా కురిసేది కదా వాళ్ళకి. దాహం వేసినప్పుడు ఏం చేశారు? బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఒక్కసారి ఆ సందర్భం చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. అందరూ చూడాలి. 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా
మోసే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసాను. బండను కొట్టావంటే నువ్వు, ఆ బండ ఏమొస్తుంది? బండలోంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఇశ్రాయేలీయులు అందరూ కూడా తాగుతారు అని చెప్పాడు దేవుడు. ఏమండి? అలాగే మరొకసారి కూడా బండతో మాట్లాడమన్నాడు దేవుడు. కానీ మోషే గారు అలవాట్లో పొరపాటుగా ఏం చేశాడు? కొట్టేశాడు. ఇక్కడేమో బండని కొట్టమన్నాడు, కొట్టాడు, నీళ్ళు వచ్చాయి, అందరూ తాగారు. రెండోసారి బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే గారు ఏం చేశారంటే అలవాట్లో పొరపాటుగా మరలా కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. ఒకసారి ఆ సందర్భం కూడా చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే ఇక్కడ మోషే గారిని బండతో మాట్లాడమన్నాడు, కొట్టమనలేదు. నిర్గమకాండంలో మాత్రం 17వ అధ్యాయం 6వ వచనంలో బండని కొట్టమన్నాడు. ఇక్కడ మాట్లాడమంటే బండని ఏం చేశాడు మోషే గారు? 2 సార్లు కొట్టాడట, ఒకసారి కాదు. అప్పుడు ఏమైంది? నీళ్ళు వచ్చాయా? వచ్చాయి. 11వ వచనం చూడండి, 20వ అధ్యాయం 11. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. ఏమండి? నీళ్ళు వచ్చాయి, సమాజం అంతా తాగింది. లక్షలాది మంది ఇశ్రాయేలీయులు తాగారు. అలాగే వారికి ఉన్నటువంటి పశువులు అన్నీ కూడా తాగాయి. గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ కూడా తాగాయి. ఇదే సందర్భాన్ని మరలా కీర్తనల గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. అది కూడా చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 15-16 వచనాలు. 78, 15, 16. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసాను. 78, 15, 16 అందరూ చూడాలి. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. అరణ్యంలో ఏమండి? బండను చీల్చాడట. బండను కొట్టాడు కదా మోషే గారు. బండలో నుంచి ఎంత నీరు వచ్చిందంట? సముద్రమంత సమృద్ధిగా. సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా మనం అప్పుడప్పుడు. ఎంత నీరు ఉంటుంది? చాలా నీరు ఉంటుంది. సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించాను. బండలో నుంచి ఏకంగా నీటి కాలువలు వచ్చాయంట, ఏకంగా రప్పించాను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసాను. నీళ్ళు వచ్చాయట నదులులాగా. నదులు ఎలాగైతే ప్రవహిస్తాయో అలాగా బండలోంచి నీళ్లు ప్రవహించాయట. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-4 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేంటంటే మన పితరులందరూ మేఘము క్రింద నుండి ఉండిరి, వారందరూ సముద్రములో నడిచి పోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఏమండి? ఇప్పుడు ఇశ్రాయేలీలందరికీ నీళ్ళు ఇచ్చింది కదా ఒక బండ. ఏమండి? సముద్రం అంత సమృద్ధిగా నీరు త్రాగనిచ్చాడు కదా. బండలోంచి నీరు నదుల వలె ప్రవహించిందన్నాడు కదా. ఇంతకీ ఏంటి ఆ బండ అంటే చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసిరి. యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఏమండి? ఇప్పుడు ఆ బండ ఎవరన్నమాట? క్రీస్తే. తమ్మును వెంబడించిన అన్నాడు చూడండి. అంటే వాళ్ళు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో అక్కడికి బండ ఏం చేసేది అనమాట?
కూడా వెళ్ళిపోతూ ఉండేది. ఏమంటే తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీలందరికీ ఎలా ప్రత్యక్షమయ్యారనమాట? బండగా ప్రత్యక్షమయ్యారనమాట. కానీ గ్రహించారా? గ్రహించలేదు. ఏమండి? అంటే ఇశ్రాయేలీలందరికీ కూడా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు బండగా, కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకే అపోస్తులైన పౌలు గారి ద్వారా మరల క్రొత్త నిబంధనలో అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అందరూ ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే అన్నాడు. అంటే ఇశ్రాయేలీలకు కూడా దేవుడు పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏమయ్యారనమాట? ప్రత్యక్షమైనట్టుగా మనకు కనబడుతుంది. అలాగే దానియేలు గారికి కూడా దర్శనంలో ప్రత్యక్షమయ్యారు. అది కూడా చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యేసుక్రీస్తు వారు ఎలా ప్రత్యక్షమయ్యారో ఒకసారి చూద్దాం, చూసి ముగించుకుందాం. 7వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. ఎవరి గురించి రాయబడింది ఇది? యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం. ఏమండి? ఆయన రాజ్యము ఎన్నటికీ లయము కాదు అన్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకడిని చూశానంటున్నాడు. అంటే మనుష్య కుమారుడిని కొత్త నిబంధనలో ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు వారి కోసం. ఏమంటే యేసుక్రీస్తు వారి గురించి మనుష్య కుమారుని రాయబడిందా? రాయబడింది. ఇక్కడ కూడా చూడండి 13వ వచనంలో, రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు. ఏమండి? ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారిని సేవించేవారు ఎంతమంది ఉంటారో క్రీస్తుకు పూర్వమే తెలియజేస్తున్నాడు. చూడండి, అందరు చూడాలన్నమాట. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడిను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. అంటే ఈ దర్శనం ఎవరికి వచ్చింది? దానియేలు గారికి వచ్చింది. దానియేలు గారికి వచ్చిన దర్శనంలో ఎవరు కనిపించారు? మనుష్య కుమారుని పోలిన ఒకడు తేబడిన రాయబడింది కదా. అంటే యేసుక్రీస్తు వారు దానియేలు గారికి కూడా దర్శనంలో పాత నిబంధనలో కనిపించారు. కనుక పాత నిబంధనలో నోవహు గారి కాలంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. అలాగే అబ్రహాం గారి కాలంలో యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా ప్రత్యక్షమయ్యారు. అలాగే మోషే గారి కాలంలో కూడా యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా ప్రత్యక్షమయ్యారు. ఇశ్రాయేలీలకి బండ రూపంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. అలాగే దానియేలు గారికి కూడా దర్శనంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. అంటే పాత నిబంధన కాలంలో కూడా యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో కొంతమందికి ప్రత్యక్షమయ్యారు. ఏమండి? ఆత్మస్వరూపిగా. కొత్త నిబంధనలో అయితే శరీరాన్ని ధరించుకుని ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి రావడం జరిగింది. కనుక యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో కూడా కొంతమందికి ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు రాయబడ్డాయి. అంటే ఆయన 2000 సంవత్సరాల క్రితానికి చెందినవాడు కాదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునితో సమానంగా ఉన్నాడు. ప్రపంచ మానవాళి పాపాల కోసం మాత్రం 2000 సంవత్సరాల క్రితం కన్యమరి గర్భం ద్వారా ఎలా వచ్చాడు? మనిషిని పోలుకగా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రకృతి కలిగక ముందే ఉన్నాడు. ప్రకృతి కలిగించిన వాడే ఆయన. ఆయన ద్వారా సమస్తము కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితానికి చెందినవాడు కాదు. ఆయన ప్రకృతి కలిగించక ముందు నుంచే ఉన్నవాడు. కాబట్టి అందరూ కూడా ఈ సందర్భాన్ని గ్రహించాలని
ఆయన మాటల ప్రకారంగా నడుచుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితానికి చెందినవారు కాదని, ప్రకృతి కలగక ముందు నుంచి ఆయన ఉన్నారని, ప్రకృతి కలిగించిన తరువాత పాత నిబంధనలో కూడా ఆయన ఆత్మస్వరూపిగా మరి కొంతమందికి ప్రత్యక్షమయ్యారని, ఇశ్రాయేలీయులకైతే వారిని వెంబడించే ఒక బండగా ఆయన ప్రత్యక్షమయ్యారని కొన్ని మాటలు మేము చూసాం తండ్రి. మరి యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కోసం 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని ప్రపంచ మానవాళి పాపాల కోసం సిలువలో మరణించాడని మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం తండ్రి. ఆ తెలుసుకున్న మాటల ప్రకారంగా మేమందరం కూడా నడుచుకుంటూ, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ, ఆయనను పోలి జీవిస్తూ, ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేము చేరుకోవడానికి సహాయం చేయండి తండ్రి. తలలు వంచి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరి అవసరతలు తీర్చండి. వారందరికీ కావాల్సిన ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. వారందరినీ కూడా మీ కృపలో బలపరచండి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించండి. మరి అదేవిధంగా మీ చిత్తమైతే మరలా ఆదివారం మేమందరము చిన్న మందగా కూడుకొని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ చిత్తమైతే సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.